కేజీఎఫ్ 2తో కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు కన్నడ స్టార్ హీరో రాక్ స్టార్ యష్. కేజీఎఫ్ 2 సినిమాకు ఫస్ట్ డే బెనిఫిట్ షోతోనే సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ను పరుగులు పెట్టిస్తోంది. విడుదల కాకముందే ఈ సినిమా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్లో వేగంగా అమ్ముడుపోయాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయి కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇండియాలోని కన్నడ పరిశ్రమతో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ను ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. సినిమాలో దమ్ముండాలే కానీ ఏ భాష ప్రజలైనా ఆదరిస్తారని మరోసారి రుజువు చేస్తుంది కేజీఎఫ్ 2 సినిమా. 2018లో దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాను యష్తో తీసి ఇండియా అంతటా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ మరోసారి వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పార్ట్ 2 కూడా ఇండియా అంతటా మారుమోగిపోతోంది. అయితే ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాగా విడుదలై RRR సినిమా కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేసింది. అంతేనా, బాలీవుడ్లో బడా హీరోల కలెక్షన్స్ రికార్డును బద్దలగొట్టింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన క్రేజీ మల్టీస్టారర్ RRR మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 223 కోట్ల కలెక్షన్స్ను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఒక సౌత్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఇలాంటి కలెక్షన్లు కొల్లగొట్టడం అంటే అరుదనే చెప్పాలి. అయితే RRR సినిమా బాలీవుడ్లో మొదటి రోజు 20 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది కూడా ఒక రికార్డ్ అనే చెప్పాలి. కరోనా థర్డ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్లో ఈ మాదిరి కలెక్షన్స్ను సాధించింది. బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే సౌత్ సినిమాలు సక్సెస్ అవుతూ కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో RRR మొదటి రోజే 20 కోట్ల పైనే సాధించింది. RRR రిలీజ్ అయిన 3 వారాలకు గాను బాలీవుడ్లో మొత్తంగా 243 కోట్లు సాధించింది. మరింత సాధించే దిశగా వెళ్తోంది. అయితే తాజాగా రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 సినిమా బాలీవుడ్లో RRR సినిమా మొదటి రోజు కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసింది. కేజీఎఫ్ 2 సినిమా బాలీవుడ్లో మొదటి రోజు 53.95 కోట్లు కలెక్ట్ చేసింది. RRR సినిమా సాధించిన 20.07 కోట్ల రికార్డును కేజీఎఫ్ 2 దాటి రెట్టింపు కలెక్షన్స్ను సాధించింది. దీంతో RRR సినిమా బాలీవుడ్లో సాధించిన కలెక్షన్ల రికార్డును రాకీ బాయ్ చాలా ఈజీగా బ్రేక్ చేశాడు. ఇది ఎన్టీఆర్ మెగా అభిమానులను నిరాశపరిచే విషయమే. అయితే వారిని సంతోషపరిచే విషయం ఏంటంటే RRR సినిమా మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల రికార్డును కేజీఎఫ్ 2 సాధించలేకపోవడమే. కేజీఎఫ్ 2 రిలీజ్ అయి మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా 134.5 కోట్లు సాధించింది. అయితే RRR సినిమా రిలీజ్ అయి మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా 156 కోట్లు సాధించింది. కేజీఎఫ్ 2 హైప్ దాటికి RRR సినిమా మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల రికార్డు బ్రేక్ అవుతుందని సినీ విశ్లేషకులు అంచనాలు కూడా వేశారు. అయినా కానీ రాకీబాయ్, ఎన్టీఆర్, చరణ్ల రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు. అయితే కేజీఎఫ్ 2 RRR సినిమాల బాలీవుడ్లో ఫుల్ రన్లో 200 కోట్ల పైనే సాధించాల్సి ఉంది. అప్పుడే అసలైన రికార్డు బ్రేక్ చేసినట్టవుతుందని ట్రెండ్ పండితులు అంటున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే 2018లో వచ్చిన కేజీఎఫ్ పార్ట్ 1 బాలీవుడ్లో మొదటి రోజు 44.09 కోట్లు రాబట్టింది. ఇప్పుడు పార్ట్ 2కి మరింత కలెక్షన్లు పెరిగి 53.95 కోట్లు వచ్చాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే బాలీవుడ్లో రిలీజ్ అయిన పెద్ద హీరోల సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డును కేజీఎఫ్ 2 దాటడం. ఈ లిస్టును ఒక్కసారి పరిశీలిస్తే 3వ స్థానంలో అమీర్ ఖాన్ నటించిన థంగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా ఉంది. ఈ సినిమాకు బాలీవుడ్లో మొదటి రోజు 50.75 కోట్లు వచ్చాయి. ఇక 2వ స్థానంలో హృతిక్ రోషన్, టైగర్ నటించిన వార్ సినిమా ఉంది. ఈ సినిమాకు ఫస్ట్ డే 51.60 కోట్లు వచ్చాయి. ఇక తాజాగా కేజీఎఫ్ 2 మొదటి రోజు 53.95 కోట్లు సాధించి టాప్ ప్లేస్లో కూర్చుంది. ఈ సంగతి తెలిసి బాలీవుడ్ హీరోలు కూడా షాక్ అయిపోతున్నారు. ఎక్కడో కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన హీరో తమ ఇండస్ట్రీలో రికార్డులు బద్దలగొట్టడం, కొత్త రికార్డులను సృష్టించడం ఏంటని నివ్వెరపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మై స్టార్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.